డాక్టర్ గారు, నా వయసు 55 సంవత్సరాలు. భార్యతో సెక్స్లో పాల్గొన్నప్పుడల్లా లింగం పుండుగా అవుతోంది. 3-4 రోజులు బాధపెట్టి మామూలైపోతుంది. మళ్ళీ సెక్స్లో పాల్గొంటే తిరిగి ఇదే గతి. ఇక ఈ వయసు సెక్స్కి పనికిరాదా? నాకైతే కోరిక ఉంది, కానీ సెక్స్ చేస్తే ఇదే గతి. నా భార్యకైతే సెక్స్ మీద ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. 50 నుండి 60 దాటిన వాళ్ళు సెక్స్కి దూరంగా ఉండాలా? చాలామంది మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ వయసు వెళ్ళిన తర్వాత సెక్స్లో పాల్గొంటే సెక్స్ చేయలేను, లేకపోతే సెక్స్ చేస్తే ఏమైనా నష్టం కలుగుతుందేమో అని భయం ఉందండి చాలా మగవాళ్ళకి ఉంది, ఆడవాళ్ళకి. ఇంకోటి ఏంటంటే, ఇంకో విచిత్రం ఏంటంటే, ఆడవాళ్ళకి 45 ఏళ్ళు 50 ఏళ్ళు మధ్యలో మెనోపాజ్ వచ్చేస్తుంది. మెనోపాజ్ అనేసి మెన్సెస్ శాశ్వతంగా ఆగిపోతుంది. మెన్సెస్ శాశ్వతంగా ఆగిపోయిన మాత్రం సెక్స్ తగ్గిపోవాలి లేదు, కానీ సెక్స్ తగ్గిపోతుంది. ఎందుకంటే మెనోపాజ్ పీరియడ్లో మెనోపాజ్ వచ్చేందుకు అసలు కారణం ఏంటి? ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోతుంది. ఓవరీస్ నుంచి స్త్రీ సెక్స్ హార్మోన్, ఫిమినైన్ హార్మోన్ అంటాం. ఫిమినైన్ సెక్స్ హార్మోన్ ఏంటది? ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోతుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోబట్టే మెన్సెస్ రావడం అయిపోతుంది, శాశ్వతంగా అయిపోతుంది. దాన్ని మెనోపాజ్ పీరియడ్ అంటాం. ఎప్పుడైతే ఫెమినైన్ సెక్స్ హార్మోన్ ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోతుందో వాళ్ళు ఆడవాళ్ళల్లో లిబిడో అంటే సెక్స్ డ్రైవ్, సెక్స్ కోరికలు తగ్గిపోతాయి, సెక్స్ ఆలోచనలు తగ్గిపోతాయి, సెక్స్ కావాలని అన్నీ తగ్గిపోతాయి. చాలామంది ఆడవాళ్ళకి అలా ఉంటుంది, అందరూ కాదు కానీ కొంతమంది ఆడవాళ్ళకి అలా ఉంటుంది. మగవాళ్ళు వాళ్ళకి ఈ రంగా ఆడవాళ్ళలో లాగా మెనోపాజ్ అనేది ఉండదు, కొద్దిగానే ఆండ్రోపాజ్ అంటాం కానీ చాలా కొద్దిగా. కానీ వాళ్ళలో మాత్రం 60 వచ్చినా 70 వచ్చినా 80 వచ్చినా సెక్స్ సామర్థ్యం ఉంటుందండి మగవాళ్ళు. కానీ తన భార్యకి యొక్క కోరిక తగ్గిపోయి ఆయన కోరుకునేవాళ్ళు ఆయన అనుకుంటాడు, ఈ వయసు వచ్చాకేమో సెక్స్ చేయడం తప్పనమాట, నా భార్య చూడండి ఎంతగా ఊరుకుంటుందో. ఆడికి ఈస్ట్రోజన్ తగ్గిపోబట్టి సెక్స్ కోరిక తగ్గిపోయింది, ఆయన సెక్స్ని ఆశను చూపించట్లా. వీరికి మాత్రం పూర్తి తగ్గదు కదా, టెస్టోస్టెరాన్ పూర్తి తగ్గదు కదా, ఆ సెక్స్ కోరిక మామూలుగా ఉంటుంది. అంచేత అసలు సెక్స్ తప్పు కాబోలు, 50-60 ఏళ్ళు వచ్చేసిన వాళ్ళు సెక్స్ దూరంగా ఉండాలి కాబోలు అనుకుంటారు. అందులో మన 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 సంస్కృతిలో మొట్టమొదటేమో చదువు, తర్వాత గృహస్థాశ్రమం, తర్వాత ఏమో వానప్రస్థాశ్రమం, తర్వాత సన్యాసాశ్రమం అని చెప్పారు కదా వరుసగా. 50-60 ఏళ్ళు వచ్చేకల్లా ఇంకా సన్యాసాశ్రమం ఉంచుకోవాలి కావాలి, ఇంకా శక్తి ఆలోచించుకోవాలి కావాలి అనుకుంటారు. నో, అది సన్యాసం తీసుకోవాల్సిన అవసరం లేదు. శుభ్రంగా సెక్స్ సామర్థ్యం అంటే సెక్స్లో పాల్గొనవచ్చు. ఈయనకి మరి ఎంత సెక్స్లో పాల్గొంటే అంగం పుండు అవుతుంది, అర్థం కావట్లా. ఏంటంటే సాధారణంగా షుగర్ ఉన్నట్లయితే వాడు షుగర్ని గుర్తించకపోతే సెక్స్లో పాల్గొనేది ఫ్రిక్షన్కి పురుషాంగం పూర్వచర్మం పుండుగా పడుతుంది, ఎర్రగా కందుతుంది. కందే మాత్రం పెద్దాన్ని బంధు వాడడం లే కదా, అదే ఊరుకుంటాడు. 3-4 రోజులు ఊరుకుంటే అది మళ్ళీ మామూలు అయిపోతుంది. పుండుగా మారింది, నొప్పిగా మారింది, వాచింది, మారింది. ఓహో, నేను ఈ వయసులో సెక్స్లో పాల్గొనకూడదు కదా, పాల్గొన్నా కదా, అందుకే వచ్చింది కావాలనుకుంటాడు. కాదు. అందుకే మగవాళ్ళు చెబుతాను, ఏ మగవాళ్ళైనా సరే సెక్స్లో పాల్గొంటే పురుషాంగం పుండుగా మారుతుంటే, లేదా పగుళ్ళలాగా వస్తూ ఉంటే, చర్మం బీక్సుకుపోతూ ఉంటే షుగర్ ఉందేమో సస్పెక్ట్ చేయండి. షుగర్ ఉన్న వాళ్ళకి ఇలా అవ్వడం చాలా కామన్. అందరికీ అన్న కానీ ఎక్కువ మందిలో మాత్రం షుగరే కారణం. అంచేత ఎప్పుడైనా సెక్స్లో పాల్గొంటే మగవాళ్ళు వాడికి ఇలా పుండుగా మారుతుంటే, నొప్పిగా మారుతుంటే, చర్మం పూర్వంగా బిగుసిపోతూ ఉంటే మాత్రం షుగర్ని సస్పెక్ట్ చేయండి, పరీక్షించుకోండి. షుగర్ని కంట్రోల్ మందులు వాడితే ఏ బాధ ఉండదు. షుగర్ని కంట్రోల్ చేసుకునే
ఆ చాలామంది షుగర్ అని తెలుసుకోక ఏవో ఆయింట్మెంట్ పూసుకుంటారు, పైన యాంటీబయాటిక్ ఆయింట్మెంట్ పూసుకుంటారు, టెంపరేచర్ అయిపోయారు, కానీ షుగర్ పెరిగిపోతూ ఉంటుంది, చివరి బాగా ఎక్కువ బాధపడతారు. అంచేత షుగర్ ఉంటే మొత్తం వెంటనే డాక్టర్కి వెళ్ళి చూపించుకొని మందులు వాడడం, డైట్ కంట్రోల్ చేయడం, వ్యాయామం చేయడం అవి చేసినట్లయితే వాడు సెక్స్లో చక్కగానే ఎంజాయ్ చేస్తారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.